బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. డెఫినెట్ గా అమెరికా తీసుకున్న దాంట్లో అతిపెద్ద నిర్ణయంగా దీన్ని అభివర్ణించవచ్చు. టారిఫ్లు ఒక ఎత్తు, ఇంకో ఎత్తు అయితే ఏకంగా తమ దేశంలోకి ఎవరు రానివ్వకుండా, ఎవరిని వారి దేశంలోకి ఎంట్రీ ఇవ్వకుండా చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B దరఖాస్తు రుసుముని భారీగా పెంచేశారు. H1B వీసా దరఖాస్తు రుసుముని $1,00,000 పెంచేశారు. ట్రంప్ నిర్ణయంతో భారత్ చైనా పైన తీవ్ర ప్రభావం పడుతోంది. H1B వీసాదారుల్లో భారత్ వాటా 71%గా ఉంటే చైనా వాటా 11.7%గా ఉంది. అయితే విదేశీయులని అమెరికా నుంచి తరిమి కొట్టే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే జాబ్స్ ఇవ్వండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. సో ఆయన సమక్షంలో పక్కనటువంటి హార్వర్డ్ లుట్ని కామర్స్ సెక్రటరీ ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికే జాబ్స్ ఇవ్వండి, మన అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, మన ఉద్యోగాలు కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటూ ఉన్నారు. అయితే ఇకపైన ఎవరైతే H1B వీసాల ద్వారా వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేయడం కోసం వెళ్తూ ఉంటారో మీ అందరికీ బిగ్గెస్ట్ షాక్. ఇక $1,00,000 అంటే ఒక H1B వీసా రావడానికి ఎన్ని డాలర్లు ఖర్చు అర్థం చేసుకోండి. $1,00,000 ఖర్చు చేసినా కూడా H1B వీసా వచ్చే ప్రసక్తే లేదు. ఇకపైన ఎవరైనా అమెరికాకు వెళ్ళాలంటే $1,00,000 వెచ్చించాల్సిందే. ఉద్యోగం చేసుకోవడానికి మీకు అక్కడ H1B వీసా రావాలంటే $1,00,000 వెచ్చించాలంట. ₹1 కోటి ఫీజు. నిజంగా ఇదొక బిగ్గెస్ట్ షాకింగ్ విషయం అని చెప్పాలి. అయితే దీంట్లో భారత్పై ఎటువంటి ప్రభావం పడుతుంది అంటే 70% H1B వీసాల ద్వారా అమెరికాకు వెళ్ళేటువంటి వారిలో 70% భారతీయులే ఉన్నారు. కేవలం 11% మాత్రమే అటు చైనీస్ ఉన్నారు. సో 70% భారతీయులు ఉన్నారంటే ఏ స్థాయిలో మన వాళ్ళు అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నా అర్థం చేసుకోవచ్చు. అక్కడ అమెరికా కూడా మనల్ని ఆహ్వానిస్తోంది. కారణం మన దగ్గర ఉన్న మేధస్సుని, మన దగ్గర టాలెంట్ని, మన దగ్గర ఉన్న ఎగ్జిక్యూషన్ పవర్ని వినియోగించుకోవడం కోసం పిలుస్తోంది. ఇప్పుడు కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మేరకి భారతీయులకే కాదు, అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకి లేదంటే అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. బికాస్ 70% మన దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటున్నారంటే 70% మన దగ్గర మేధస్సుని వాళ్ళు వాడుకుంటున్నట్టే కదా. 70% మన దగ్గర మేధస్సుని వాళ్ళు వాడుకొని మాకు డబ్బులు ఇస్తున్నారు. ఎస్, గివ్ అండ్ టేక్ పాలసీ. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం కేవలం భారతీయ ప్రజలు ఎవరైతే H1B వీసాల ద్వారా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటారో అటువంటి వారికే కాదు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు కూడా డెఫినెట్ గా ఇదొక ఇబ్బంది అని చెప్పాలి. H1B specialty occupation work, temporary employment in a specialty occupation that requires a bachelor's degree or its equivalent. IT ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏదైనా ఇతరత్రకు సంబంధించి ఈ విభాగాల్లో పనిచేయడం కోసం వెళ్ళేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు $1,00,000 చెల్లిస్తేనే H1B వీసా వస్తుంది, మీరు ఉద్యోగం చేయడానికి వెళ్తూ ఉంటారు. ఒకసారి డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ తన సమావేశంలో హార్వర్డ్ లుట్ని ఏం మాట్లాడారో చూద్దాం. We need workers, we need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. We need workers. We need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it.
రైట్, వింటారు కదా, $100,000. ఈరోజు డాలర్ విలువ ఎంత ఉందో తెలుసు కదా, సుమారుగా 88 రూపాయల వరకు చేరుకుంది. సో $100,000 అంటే $100,000 అంటే ఏడాదికి మాత్రమే చెల్లించాల్సింది, పర్ ఇయర్. అంటే సుమారుగా 90 లక్షల రూపాయలు ఒక ఏడాదికి 90 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అప్లికేషన్ మీకు ముందుకు వెళ్తుంది, మీరు ఉద్యోగం చేసుకోవడానికి అర్హులు అక్కడ. అంటే మీరు చేసుకున్న తర్వాత వచ్చేటువంటి జీతభత్యాలు మొత్తం అమెరికాకి అప్పచెప్పి రావాలి, అమెరికా ప్రభుత్వాలకు అప్పచెప్పి రావాల్సిందే. ప్రతి ఏడాది 90 లక్షల రూపాయలు చెల్లిస్తేనే అమెరికాలో ఉద్యోగం చేయడానికి అర్హత. H1B వీసాల ద్వారా ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో అందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. ఒరిజినల్గా అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎవరైతే అమెరికన్స్ ఇక్కడ గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని ఉన్నారో, లేదా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలోని గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదువుకొని ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వండి, లేదా అక్కడ అమెరికన్స్కే ట్రైనింగ్ ఇవ్వండి, ఆ తర్వాత ఉద్యోగాలకు తీసుకోండి. అనవసరంగా వేరే దేశాల్లో నుంచి తీసుకురాకండి. ఇది తీసుకొచ్చినా కూడా కంపెనీలకు ఎక్కువగా అధిక మొత్తంలో భారం పడేలా, వచ్చేటువంటి వారికి భారం పడేలా $100,000 అంటే 90 లక్షల రూపాయలు ఏడాదికి చెల్లించాలని కఠినమైన నిబంధనని డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చారు ఇప్పుడు. సో మాట్లాడడం మనతో పాటుగా సీనియర్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, $100,000 ఎలా చూడాలి? సుమారుగా 90 లక్షల రూపాయలు చెల్లించాలి ఏడాదికి, అప్పుడే కానీ మీకు H1B వీసాకు సంబంధించి దరఖాస్తుకి అప్రూవల్ వస్తుంది, అక్కడ ఉద్యోగాలు చేసుకోవడం కోసం అర్హత వస్తుంది. ఇంత కఠినాత్మకమైన నిర్ణయాన్ని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇతర దేశాల్లో నుంచి ఎవరు అమెరికాకు రాకూడదు, అమెరికాలో ఉండకూడదు అనే ఆలోచనైనా? ఇప్పుడు బొమ్మనకుండానే పొగబెట్టడం అంటారు. డొనాల్డ్ ట్రంప్ తన విధానాల్లో భాగంగా అమెరికన్లను సంతృప్తిపరిచేందుకు, లేదా అమెరికాలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలను పెంచేటువంటి చర్యల్లో భాగంగా ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. గతంలో H1B వీసాలు దీనికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు లక్షలాది మందికి అనుమతులు ఇచ్చాయి. ఎందుకు ఇచ్చాయి, ఏమిటి అని చూసినప్పుడు, భారతదేశం నుంచో లేకపోతే చైనా నుంచో వెళ్ళినటువంటి వాళ్ళు స్థానిక అమెరికన్లతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలకు పనిచేసేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ఒకే వర్క్ని చేయగలిగినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి అధిక వేతనాలతో ఎందుకు మనం పనిచేయించుకోవాలని చెప్పేసి. అంటే కోటేశ్వరరావు గారు, ఇక్కడ అధికంగా ఇప్పుడు మనం చూస్తున్న స్టాటిస్టికల్ ప్రకారంగా 70% మంది భారతీయులే ఉన్నారు అనేటువంటి మాటని కొన్ని స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా తెలుస్తోంది. అంటే 70% మన మేధస్సుని వాళ్ళు వాడుకొని వాళ్ళు లాభపడుతున్నారు కదా, అలా ఎందుకు ఆలోచించకూడదు? అంటే డొనాల్డ్ ట్రంప్ అక్కడ కంపెనీలను కూడా ఇబ్బంది గురి చేస్తారు అనుకోవాలా? నిజంగానే అంతటి స్థాయి ఎబిలిటీ కనుక అక్కడ అమెరికన్ సిటిజన్స్కి విత్ ఇన్ ద కంట్రీ ఉన్నా కూడా మరి ఇంతలా హైర్ చేసుకోరు కదా కంపెనీస్. అన్వాంటెడ్గా వేరే దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకు కూడా. అన్వాంటెడ్గా చేస్తున్నారని కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి యూత్, ఇప్పుడు సామర్థ్యాల్లో అమెరికాలో కూడా అసలు సామర్థ్యం లేనటువంటి వాళ్ళు ఉన్నారని కాదు అర్థం. మన వాళ్ళు ఏది చేయగలరో అమెరికాలో అదే చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అమెరికాలో ఉన్నటువంటి చట్టాలు లేదా నిబంధనలు, వేతన విధానం ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. రెండోది, అన్నింటికి మించి అక్కడ ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రతా పథకాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో కంపెనీల మీద భారం మోపుతాయి. అందుకని ఆ భారాన్ని తప్పించుకోవడానికి భారత్ నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, మరో దేశం నుంచి వచ్చేటువంటి కార్మికులకి లేదా ఉద్యోగులకి అటువంటి భారాలు అవి పెద్దగా వర్తించవు, నామమాత్రంగానే ఉంటాయి. అందుకని దీనిలో ఆర్థిక విషయాలు, లాభం అనేటువంటిదే తప్ప మరొకటి లేదు. అయితే ఇప్పుడు ట్రంప్ అమెరికాలో నిరుద్యోగం పెరగటం, లేకపోతే అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, అన్నింటికి మించి వేతనాలలో పెరుగుదలలో, నిజ వేతనాల పెరుగుదల అనేటువంటిది అమెరికాలో కూడా పెద్ద సంక్షోభంలో పడింది. ఈ రీత్యా
భారతదేశం మీద, ముఖ్యంగా భారతదేశం మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆగ్రహం ఏంటంటే, తాను చెప్పినట్టుగా భారతదేశం తన క్యూనికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం లేదు, లేదా తను చెప్పినట్టుగా వినడం లేదు అనేటువంటి ఆ కారణం కూడా ఉన్నది. అందుకని దీనిలో రాజకీయ కారణాలతో పాటు అమెరికన్ యువతకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే సాంకేతికంగా ఆ విధమైనటువంటి అవకాశాలు లేవు కనుక H1B వీసాల ఫీజులు పెంచడం ద్వారా యాజమాన్యాల మీద భారం మోపితే వాళ్లే విదేశాల నుంచి తీసుకునేటువంటి వాళ్ళని స్వచ్ఛందంగా తగ్గించుకుంటారు అనేది దీనిలో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం అనేది నాకు అనిపిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళే వారికి ఈ రకమైన నిబంధనలు ఉంటాయా, లేదా అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా నిబంధనలు వర్తిస్తాయా? అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు ట్రంప్. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మరి రెట్రాస్పెక్టివ్ దాంతో అంటే గతం నుంచి వర్తించే విధంగా ఉంటాయా, లేకపోయేట్లయితే ఈ సంతకం చేసినటువంటి తేదీ నుంచి వర్తించే విధంగా ఉంటాయా ఏమిటనేటువంటిది ఆ వివరాలు మనం చూసిన తర్వాతనే దాని గురించి మనం చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి వార్త ఏమిటంటే ఎన్హాన్స్ చేశారు, ఫీజులను పెంచారు. ఆ ఫీజులను పెంచడం, దానికి సంబంధించినటువంటి మంచి చెట్ల గురించి మాత్రమే ఇవాళ మార్నింగ్ పేపర్లలో వచ్చినటువంటి విశ్లేషణ. కోటేశ్వరరావు గారు, ఇంకొక మాట కూడా, H1B వీసాలకు సంబంధించి దరఖాస్తు రుసుము పెంచడం వల్ల అటు ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక తప్పదు, వాళ్ళకు కూడా అధికంగా భారం మోపడం కంటే కూడా ఇక్కడ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే బెటర్ కదా అనే రకంగా ఆలోచనకు వాళ్ళు వస్తారేమో, వాళ్ళు అక్కడ రిక్రూట్ చేసుకుంటారేమో. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం చాలా విదేశాల నుంచి వస్తాయి కదా, సో వాళ్ళపై ఎటువంటి ప్రభావం పడుతుంది, ఏ దేశాలపై ఎటువంటి ప్రభావం పడుతుంది? అమెరికాలో ఉన్న వారిలో అత్యధికంగా భారతీయులు ఉన్నారా? ఏ దేశానికి సంబంధించిన వారు అధికంగా దీని ప్రభావం పడే అవకాశం ఉంది? ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. ఆసియాలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. భారతీయుల తర్వాత చైనాకు చెందినటువంటి వాళ్ళు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు దేశాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మిగిలినటువంటి దేశాలు కూడా ఉన్నప్పటికీ అది చాలా నామమాత్రం. అందుకని ఇటీవల కాలంలో చైనా వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో లేకపోతే ఇంకో దగ్గర ఎందుకు, అక్కడ వాడు పెట్టేటువంటి జాత్యహంకార వివక్షకు గురి కావటం ఎందుకు, అమెరికాలో మీరు పొందేటువంటి అమౌంట్, వేతనాలు ఎంతైతే ఉన్నాయో మేము దానికి ధీటుగా లేకపోతే దాంతో సమానంగా మేము కూడా ఇస్తామని చెప్పేసి అమెరికాలో పనిచేస్తున్నటువంటి చైనా జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి స్వదేశానికి ఆకర్షించేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రారంభించింది. ఆ విధంగా చూసినప్పుడు గడిచినటువంటి కొద్ది సంవత్సరాల్లో అనేక మంది వివిధ రంగాలలో నిపుణులుగా ఉండి అమెరికాకి ఎంతో ఉపయోగపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చైనా బాట పెట్టారు. ఇంతకుముందు మనకి మేధో వలస అంటే తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకి మేధో వలస అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక అంశం. ఇప్పుడు అలాంటిది మరి చైనా సాధిస్తున్నటువంటి అభివృద్ధిలో లేదా చైనాలో ఉన్నటువంటి అవకాశాలలో మరింతగా అభివృద్ధి చెందాలంటే చైనా విధానాలను నిర్ణయించేటువంటి వాళ్ళకి కూడా అధిక వేతనాలు ఇవ్వటం ద్వారా నిపుణులైనటువంటి వాళ్ళని ఆకర్షించేట్లయితే, ఎట్లాగైతే అమెరికా లేదా ఐరోపా దేశాలు ఆ విధానం ద్వారా బాగా లబ్ధి పొందాయో. కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. సో ఇఫ్ సపోజ్ అమెరికా దగ్గర ఇప్పుడు డెఫినెట్గా భారతీయులు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వెళ్ళే దాంట్లో ఆసియా నుంచి అత్యధికంగా భారతీయులు ఉన్నారు, భారతదేశంపై ప్రభావం పడుతుంది, ఓకే. సో ఆల్ టుగెదర్ ఇప్పుడు మన బ్రిక్స్ మీటింగ్ జరిగింది, బ్రిక్స్లో ఏం డెసిషన్ జరిగింది, అమెరికాపై ఆధారపడకుండా వెస్టర్న్ కంట్రీస్పై ఆధారపడకుండా మనం బతకాలని ఒక ఆలోచన బ్రిక్స్ దేశాలని చేశాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రకరకాల జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అమెరికాకి సంబంధించి ఆధారపడకుండా బ్రతకాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో దాంట్లో నిజంగానే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ ఒక ప్రోడక్ట్ రెడీ అయింది. ఆ ప్రోడక్ట్ని కేవలం అమెరికానే కాకుండా దేశాలు మొత్తం కూడా వాడుతుంటాయి, ప్రపంచ దేశాలను కూడా వాడుతూ ఉంటాయి కదా. ఏఐ లాంటిది కానివ్వండి, అమెరికా నుంచి ప్రొడక్ట్ అనేటువంటి ఆ ప్రోడక్ట్ మొత్తం కూడా వినియోగిస్తూ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ మీ దగ్గర రెడీ అయ్యేటువంటి ఆ ప్రోడక్ట్ మేము వాడము, మేమే స్వయంగా రెడీ చేసుకుంటాం అనే రకంగా ఒక ఆలోచనకు వస్తే, మేబీ ఇప్పుడు అంత సడన్గా పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఇఫ్ దేర్ కమ్స్ ఎ బ్యాన్, అమెరికా ప్రోడక్ట్స్ పైన మనం బ్యాన్ విధించాలి, ఎందుకంటే మనం మేధస్సును వాడట్లేదు, మన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మనపై టారిఫ్ పెంచేస్తున్నారని ఒక ఆలోచనకు వస్తే ప్రపంచ దేశాలన్నీ, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది? మనం చూసాం ఇప్పుడు చాట్ జీపీటీ, కృత్రిమ మేధ విషయంలో చైనా సాధించినటువంటి విజయం
అమెరికా కంపెనీలకు ప్రత్యామ్నాయంగా చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూపించినటువంటి దాన్ని మనం చూసాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా మేధోశక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి తీసుకోరు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా తగినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు, తగినటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించట్లేదు. కానీ అదే చైనా విషయంలో వాళ్ళు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు, R&Dకి పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. మరి R&Dకి ఖర్చు పెట్టడం దాని అర్థం ఏమిటి? ఎన్ని ఫలితాలు సాధిస్తే, ఎన్ని నవీకరణ లేకపోయేట్లయితే నవకల్పనలు కనుక చేసేట్లయితే అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకి, ఆయా దేశాల పౌరులకి ఎంతో ఉపయోగం. మనం పశ్చిమ దేశాల అనుభవం అదే కదా. బ్రిటన్ కావచ్చు, లేదా ఐరోపా కావచ్చు, అమెరికా కావచ్చు, గతంలో ఎందుకంటే ఇట్స్ ఇండైరెక్ట్ వార్ లా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేటువంటి ప్రతి ప్రకటన కూడా ఇట్స్ ఇండైరెక్ట్ వార్ లా ఉంది. ఒకసారి పబ్లిక్ కూడా అపీల్ చేద్దాం, ఇఫ్ పాసిబుల్ వాళ్ళు కూడా మనతో పాటు కమ్యూనికేట్ అవుతారు. ఇఫ్ ఎవరైనా అమెరికా నుంచి చూసేటువంటి తెలుగు వారు కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి భారతీయులు ఎవరైనా తెలుగు అటు అమెరికాకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నవారు మీరు కూడా మాతో పాటు మాట్లాడాలి. మీ సందేహాలని కోటేశ్వరరావు గారితో, అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ ఆయనతో పంచుకోవాలి. మీరు ఇంకేదైనా మీ అభిప్రాయం చెప్పాలని కూడా కాల్ చేయండి. కింద ఒక నెంబర్ స్క్రోల్ చేస్తాను అవసరమైతే మీకోసం నేను. సో ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే H1B వీసా. ఎవరైతే ఉద్యోగాల రీత్యా IT ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ పరంగా కానివ్వండి, మీలో ఎవరైనా కనుక అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసి సెటిల్ అవుదాం అనుకుంటే ఒక ఏడాదికి 90 లక్షల రూపాయలు చెల్లించాలి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి క్రైటీరియా మేరకి ఒక $100,000 అంటే ఇప్పుడున్నటువంటి క్రైటీరియా మేరకి 90 లక్షల రూపాయలు ఒక ఏడాదికి ఫీజు రూపంలో చెల్లిస్తేనే మీరందరూ వెళ్ళిపోయి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడానికి అర్హత దొరుకుతుంది. లేదనుకుంటే మీరెవరు కూడా ఉద్యోగాలు చేయలేరు, అక్కడికి వెళ్ళలేరు కూడా ఫస్ట్లీ. అయితే ఈ నిర్ణయం భారతదేశం పైన చాలా పెను ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసేటువంటి వారి శాతంలో 71% భారతీయులే ఉన్నారట H1B వీసాలపై వెళ్ళేవారు. ఇప్పుడు ఆ రుసుముని, ఆ ఫీజుని ఒక $100,000గా నిర్ణయిస్తూ అటు అమెరికా నిర్ణయం తీసుకుంది. ఒకసారి మళ్ళీ ట్రంప్ మాటలు విన్న తర్వాత మళ్ళీ మీరు కూడా కాల్ చేయొచ్చు. మన